స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తూ ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సొంత నేతలను కాపాడుకోవడంపైన ఫోకస్ చేస్తోందా? పార్టీ నేతల కదలికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి సారించారా? సొంత నేతలు చేజారిపోకుండా చర్యలు ప్రారంభించారా? కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లకుండా అడ్డుకునే పనిలో కేటీఆర్ ఉన్నారా? కాంగ్రెస్లోకి వెళ్లి ఆగం కావద్దు, ఏ కష్టం వచ్చినా తానున్నాను అనే భరోసా కేటీఆర్ ఇస్తున్నారా? పార్టీ నేతలతో కేటీఆర్ వరుస భేటీలు దేనికి సంకేతం? పార్టీ నేతల బాగోగులు తెలుసుకుంటూ కేటీఆర్ భరోసా నింపుతున్నారా? తన నాయకత్వాన్ని రుజువు చేసుకునేందుకు సవాల్గా తీసుకుని సరికొత్త రాజకీయానికి తెరలేపారా? వాట్ ది స్టోరీ? మార్చి లేదా ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలను గులాబీ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంటుంది. పార్టీని బలోపేతం చేసుకునేందుకు వచ్చిన మంచి అవకాశంగా పరిగణిస్తుందని టాక్. అయితే ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం గులాబీ పార్టీకి టాస్క్గా మారిందా? రాబోయే గ్రేటర్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలహీన పడకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు చేస్తున్న హడావుడి చూస్తుంటేనే అవునని అనిపిస్తుంది. గులాబీ పార్టీ నాయకత్వం పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తుంది. స్థానిక ఎన్నికల సమరం మొదలయ్యేలోపు అధికార కాంగ్రెస్లోకి భారీగా వలసలు ఉంటాయన్న ప్రచారం గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుండటంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్ వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు టాక్ జరుగుతుంది. దీంతో కేటీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి వెళ్లారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం లేకపోలేదు. స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఏడాది చివర్లోగా గ్రేటర్ ఎన్నికలు రానున్నాయి. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ముందు సొంత పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే క్యాడర్లో ప్రభావం చూపే అవకాశం ఉందన్న అనుమానంతో గులాబీ నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీ మారకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే పార్టీ నేతలతో కేటీఆర్ వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగానే గ్రేటర్లోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ ఇటీవల సమావేశం నిర్వహించారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గం నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని కేటీఆర్ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి త్వరలో పార్టీ నేతలతో అధినేత కేసీఆర్ సమావేశమవుతారని కేటీఆర్ హామీ ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు అలాంటి ప్రాధాన్యత లేక ఇబ్బందులు పడుతున్నారని, పార్టీలోకి తిరిగొస్తామని పార్టీ నేతలకు కేటీఆర్ నూరిపోస్తున్నారట. తొందరపడి రాజకీయ భవిష్యత్ ఆగం చేసుకోవద్దని కేటీఆర్ హితవు పలుకుతున్నారట. మరోవైపు గ్రేటర్పై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో ఎంఐఎం 7, బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. మిగిలిన 16 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మరోవైపు రాజేంద్రనగర్, పటాన్చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మరికొందరు సిటీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండటంతో తేల్చుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా ఇప్పటికిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలొస్తే ఎలా, పరిస్థితి ఎలా ఉంది, క్యాడర్లో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారని ఆరా తీస్తుండడం హాట్ టాపిక్గా మారింది. పార్టీ బలోపేతంలో భాగంగా కొత్త వ్యూహాలను రచిస్తూ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందట. సొంత పార్టీ నేతలు చేజారిపోతే మరింత బలహీన పడతామని గులాబీ పార్టీ అనుమానిస్తుంది. అందుకోసమే నేతలు ఎవరూ పార్టీ మారకుండా భరోసా కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన వారిలో కొందరు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల సమయానికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి వాటిలో ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ సర్ది చెప్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. పునర్విభజన జరిగాక పరిస్థితులన్నా మారిపోతాయని, కాబట్టి ఎవరూ తొందరపడి పార్టీ మారొద్దని, పార్టీలో చురుకైన పాత్ర పోషించి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్ కోసం ప్రయత్నించమని, పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని కేటీఆర్ కోరుతున్నారట. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్ను కలవాలంటే రోజుల తరబడి సమయం పట్టేది. అపాయింట్మెంట్ తీసుకున్నా కలిసేవారు కాదు.
కానీ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ నేతల వద్దకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నేతలు చెప్పే ప్రతి అంశాన్ని వినడంతో పాటు అండగా ఉంటామనే భరోసా ఇస్తున్నారట. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ధైర్యాన్ని ఇస్తున్నారట. కాబట్టి పార్టీ మారొద్దని కేటీఆర్ కోరుతున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పనితీరుకు అగ్ని పరీక్షగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా రాబోయే గ్రేటర్ కార్పొరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సొంత నేతలు పార్టీ మారకుండా కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. రాజకీయాల్లో తన సత్తా చాటుకునేందుకు ఛాలెంజ్గా తీసుకోవడం వల్లే కేసీఆర్ను ఫామ్ హౌస్లో ఉంచి కేటీఆర్ చక్రం తిప్పుతున్నారని గులాబీ పార్టీలో టాక్ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాజకీయ స్వరూపమే మారుతుందని కేటీఆర్ చెబుతున్న మాటలు పార్టీ శ్రేణులను ఆలోచింపజేస్తున్నాయట. అందుకే కాబోలు రానున్న రోజుల్లో కేటీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారని గులాబీ కార్యకర్తల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.